ఫోటో కాండి ఎట్లా పెట్టాను చెప్పాలి. వదిలేండి హీరో అయిపోదామని చెప్పి ఇక్కడ అది దాన్ని అనుసరించి ప్రజలతో మమేకమయ్యి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి కానీ నిరంకుశంగా ఎవరి అభిప్రాయాలను వినకుండా బుల్డోజ్ చేసి మీ వల్ల అయితే చూసుకోండి, నా వల్ల అయితే చూసుకోండి అనే దానికి ఇదేమీ నిరంకుశత్వమైన ప్రభుత్వం కాదు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఇక్కడ వచ్చి పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకులు, వాళ్ళు మాకు హామీ ఇచ్చున్నారు. వాళ్ళు ఎంతో గాంధీ బొమ్మ కాడనే మీరు కోరింది సమంజసం, మీకు నష్టపరిహారం క్యాష్ రూపంలోనే రావాలి, ఎప్పుడు పిలిచినా నేను వస్తాను అని గట్టిగా హామీ ఇచ్చిన మంచి నాయకుడు.
అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి 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 మనసున్న మనిషి. ఆయన ఎప్పుడూ ప్రజలకు హాని చేయాలని కోరిన స్థలంపై అతనికి ఉండదు. ఏ దేశం తీసుకున్నా మానవీయ కోణంలోనే తీసుకోండి, ప్రజలందరినీ కలుపుకొని పోండి, సామాన్య ప్రజానీకాన్ని దృష్టిలో తీసుకోండి అని చెప్పే సూత్రాలకు విరుద్ధంగా ఈ రోజు ఒక హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోకు విరుద్ధంగా మీరు ఈ విధంగా తోసేయడము ఇది ఎంత మాత్రం సమంజసమా? ఇది సీఎం గారికి తెలిసినా కూడా ఆయన కూడా సమర్థించడు. పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన ఈ దౌర్జన్యాన్ని సహించడు. ఇది చాలా నేరము. ఈ విధంగా చేయడం మంచిది కాదు. దయచేసి ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి, ఇటువంటి పనులు వద్దండి. దయచేసి ప్రజలను మీ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా మార్చుకునేది కాదు, ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా మీరు పోయి డెవలప్మెంట్ చేస్తే మిమ్మల్ని ఎప్పుడూ మనసులోకి తీసుకుంటారు. మీ పక్క మేమందరూ నిలబడతాము. దయచేసి ఇది ఎమ్మెల్యే గారు గమనించి, ఇది ఏమి మన ఇద్దరి మధ్య మన అసోసియేషన్ కు మీకు ఉన్న లేదా ప్రజలకు మీకు మధ్య ఏదైనా శత్రుత్వాలు లేవు. ఒక ప్రజానాయకుడుగా అందరినీ మీరు మనసులో వాళ్ళకి నష్టపరిహారం చెల్లిస్తే మేమే సహకరించి ముందుండి జరిపిస్తాం. ఈ హామీని మేము ఇస్తాను. ఇప్పుడు ఆయన ప్రైవేట్ ప్రాపర్టీని, పైగా బ్యాంకు ఏటీఎం మిషన్లు కూడా దాంట్లోనే ఉన్నాయి. ఈ విధంగా తోసేస్తే ఇది సమంజసమా? ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ కదా? గవర్నమెంట్ ప్రాపర్టీ కదా? ఇది చాలా అన్యాయం. వాళ్ళు ఎంతసేపు పిలిచినా ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము ఫస్ట్ ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికైన తక్షణమే మేము పోయి అసోసియేషన్ వాళ్ళు సార్ ఈ మాదిరి ఉంది, మీరు కాంపన్సేషన్ మామూలుగా ఇవ్వాలా? ఎందుకంటే ఇప్పుడున్న సీఎం, ప్రస్తుతం ఉన్న డిప్యూటీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వాళ్ళిద్దరూ మాట ఇచ్చిన దాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాము. దాన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయం చేయండి, నగదు రూపంలో ఇవ్వండి అంటే లేదు నేను ఇది టీడీఆర్ బాండ్సే మేము ఏర్పాటు చేస్తాము, మీకు నష్టం లేకుండా చేస్తామన్నాడు. ఏ కోర్టు కూడా టీడీఆర్ బాండ్లు ఇవ్వమని చెప్పి ఇంతవరకు ఉత్తర్వు లేదు. ఎవరు కానీ వాళ్ళ ఖాతాల్లో నగదును జమ చేయండి, వారికి నష్టపరిహారం చెల్లించండి. ఈ విధంగా ఉంటుందే కానీ టీడీఆర్ బాండ్లతో పోయి వాళ్ళ ఖాతాలో వేయండి అని ఏ కోర్టు కూడా ఉత్తర్వులు ఇవ్వలేదు. దయచేసి మీరు ఇవన్నీ సీఎం గారితో మాట్లాడి దానికి కావాల్సిన నిధులు మీరు సమకూర్చి, ఒక్క సంవత్సరంలోనే చేయాలా, 4 రోజుల్లోనే డెవలప్మెంట్ అయిపోవాలంటే కుదరదు కదా. ఏ అభివృద్ధి ఇప్పుడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయాలా, అమరావతిని అభివృద్ధి చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఒకే 10 రోజుల్లో అయిపోతుందా? దయచేసి అదే సీఎం గారు చెప్పేది, ఏ అభివృద్ధి కానీ 5 రోజుల్లో 10 రోజుల్లో జరగదు. అది చట్టపరంగా ఉందమ్మా. ఎల్ఏఆర్ యాక్ట్ ప్రకారం యాక్ట్ లో ఉంది. డిస్కషన్ లేదమ్మా. ఏది కానీ నగర విస్తరణకి హై రోడ్డు బిల్డింగ్ యజమానుల సంఘము ఒప్పుదని చెప్పినారు. వాళ్ళు ఎంతవరకు వాస్తవం? ఇది కంప్లీట్ అబద్ధం. మేము టీడీఆర్ ఒప్పుకున్నారని చెప్పి మేము ఇంతవరకు ఎవరికి కానీ చర్చ జరిపినారా? ఒక్క నిమిషం, ఇంతవరకు మాకు కనీసం పిలవలేదు, కనీసం మాట్లాడలేదు. ఇది మీరు చెప్పండి, ఇట్లా బుల్డాజ్ చేసి కొట్టేసేది ఇది మంచిదా? ఇది నియంత్రితం కాదా? మసీదు అది కరెక్ట్. ఒక ప్రైవేట్ ప్రాపర్టీ హోల్డర్, ఆయన దగ్గర డాక్యుమెంట్స్ ఉంది, ట్యాక్స్ కడతా ఉన్నాడు, ఏటీఎం సెంటర్ కి ఇచ్చినాడు, ఆయన బాడుగులు ఆయనకు వస్తా ఉన్నాయి. మీరంతా విచారణ చేసి కదా మీరు డెసిషన్ తీసుకోవాలి. ఉన్న వాడు ఎవరో దాన్ని చెప్పినారు కొట్టేయను. ఇప్పుడు ఎవరు ప్రాపర్టీ అయినా సరే దాన్ని ఒప్పుకోరు. చెప్తాను సార్, అదే రిక్వెస్ట్ చేసుకుని నాకు ఇచ్చేస్తారు. మీ సెల్ మీ ప్రాపర్టీ నాకు ఇచ్చేస్తారా? ఇవ్వరు కదా. కూర్చోబెట్టి ఎమ్మెల్యే గానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ, సోడా చైర్మన్ కానీ మమ్మల్ని అందరూ ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కూర్చోబెట్టి మా డిమాండ్స్ ఏమో కనుక్కొని దానికి తగినట్టుగా మాకు ఆమోదయోగ్యంగా
మీరు కూడా ఒక అమౌంట్ ఇస్తాము ఒక స్క్వేర్ ఫీట్ ఇస్తాము అని చెప్పి ఏదైనా అరేంజ్ చేస్తే మేము కూడా ఒప్పుకుంటాం. అంతేగాని ఊరికని మీరు ఒప్పుకున్నారంటే ఎవరితో మాట్లాడారు, ఎవరు ఒప్పుకున్నారు, ఎక్కడ ఒప్పుకున్నారు, ఎట్లా జరిగింది మీటింగ్, ఎక్కడ జరిగింది, ఏ బిల్డింగ్ వాళ్ళతో ఎవరు మాట్లాడినారు? ముందు ఎక్స్ఎంఎల్ఏ కూడా 3 సార్లు మీటింగ్ వచ్చాడు, మాట్లాడినాడు. 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు కలెక్టర్ గారితో 3 మీటింగ్లు మా ఇదే నినాదాలు ఇచ్చినాం. ఆయన లాస్ట్ లో ఒకే మాట చెప్పినాడు, నేను ఈ విషయాన్ని ఇంతతో వదిలేస్తాను. ఇదే సాక్ష్యం. ఎవరు అంటే మేమందరూ హై రోడ్ అసోసియేషన్ వాళ్ళు ప్లస్ అప్పటి ఎమ్మెల్యే ఆదికేశవ నాయుడు మిసెస్ గారు, ఆమె అందరి సమక్షంలో కలెక్టర్ గారి సమక్షంలో ఆయన తీసుకున్న డెసిషన్ ఇది. మీ కోర్టు ఆర్డర్లు ఉన్నాయి కాబట్టి మేము అంగీకరించలేదు. వాల్యుయేషన్ తో పాటు దానిపైన ఎంత శాతం ఇస్తే మీరు ఓకే? అయ్యా, ఈ ప్రాపర్టీ వచ్చి మా నాన్నగారిది. మా నాన్న వచ్చి 2012లో నా మీద రిజిస్టర్ చేశాడు ఈ ప్రాపర్టీ. అర్థమైందా? 2012లో రిజిస్టర్ చేశాడు. అది రిజిస్టర్ చేసిన తర్వాత దీనికి మా తమ్ముడు అబ్దుల్ ఖాన్ అని చెప్పేసి కోర్టులో దావా వేసినాడు. కోర్టులో దావా వేసి నాకు కూడా హక్కు ఉందన్నాడు. వాడి హక్కు రాదు అని తెలిసిపోయి గౌరవ శాసనసభ్యులు గారిని తప్పుదోవ పట్టించి ఇది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ అని చెప్పి ఆయన మిస్గైడ్ చేసి మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా కొట్టించారు. దయచేసి నేను చెప్పేది ఏమంటే రోడ్డు అభివృద్ధికి మేము ఆటంకం కాదు. దీని మీద కోర్టు ఆర్డర్ ఉంది. ఈ ప్రాపర్టీ వచ్చి కోర్టులో డెలివరీలో 1963లో డెలివరీ చేసినాం మేము. కోర్టులో డెలివరీ చేసిన ప్రాపర్టీ ఇది వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ కాదు. దీన్ని తప్పుదోవ పట్టించి ఎమ్మెల్యే గారిని దీన్ని వక్ఫ్ బోర్డు ప్రాపర్టీగా చూపించి నన్ను కట్టించాడు. కాబట్టి దయచేసి రేపు పలగొట్టి దానికి నాకు బాధ లేదు. రేపు తెల్లారితో ఎట్లా పగలగొట్టారో రేపు రెడీ చేసి వాళ్ళు వేయాలి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం మాట్లాడాలో మాట్లాడుకుంటాం. దయచేసి చిత్తూరు ప్రజానికానికి తెలియజేస్తా, ఈ మాది ఎవరికి జరగకూడదు, ఈ మాది అన్యాయం చేయకూడదు, ఎవరి ప్రాపర్టీని ఊరికి తీసుకోకూడదు. డబ్బు ఇచ్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాం, ప్రాపర్టీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. డబ్బు ఇస్తే కోర్టు ఆర్డర్ ఉంది దీని మీద. కోర్టు ఆర్డర్ ధిక్కరించి కొట్టారని చెప్తే దీని మీద మేము ప్రొసీడ్ అవుతాము. ప్రొసీడ్ కాకముందు మేము కట్టించేస్తామంటే మేము కోర్టుకు పోము. లేదంటే ఆ కోర్టు ఉత్తర్వులు ఉండదు, అట్లే దాని మీద మేము తీసుకుంటాం యాక్షన్. దయచేసి పత్రికా విలేకరుల సమాజంలో మేము మీకు తెలియజేస్తా ఉన్నాను. రేపు తెల్లారితో నాకు పని చేసేయాల, నా బిల్డింగ్ కట్టియాల. దాంట్లో దయచేసి మీరంతా చెప్పలేదు, చెప్పకుండా నా డోర్ షట్టర్ లాక్ ఓపెన్ చేసి దాని మిషన్ ఏటీఎం మిషన్ కూడా ఉంది దాంట్లో. ఆ మిషన్ అంతా పగలు కొట్టేసారు. అట్లా వచ్చి దాని డబ్బులు ఉందో లేదో సబ్జెక్టు మిషన్ అంతా ఉంది, ఏసీలు ఉన్నది లోపల. మొత్తం దగ్గర 60-70 లక్షల ప్రాపర్టీ నష్టం కలిగించారు నాకు. దాన్ని రేపు తెల్లారితో యథాముఖంగా ఎమ్మెల్యే గారు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఆర్ఎండ్బి వాళ్ళు కానీ కట్టిస్తే ఇది ఉంటాం. లేదంటే నాకు ఆత్మహత్య శరణం. నా ప్రాపర్టీ నాకు జీవనాధారం, అది నా జీవనాధారం కోల్పోయినాను. కాబట్టి దయచేసి రేపు పొద్దున మేము తయారు చేసి ఆ బిల్డింగ్ ఎట్లా ఉందో తయారు చేస్తామంటే నేను సైలెంట్గా ఊరికి వెళ్ళిపోతా. లేదంటే నా ఫలితం నాది. నేను ప్రాణంతో ఉండను. ఎవరు నా పగల కొట్టింది? మున్సిపాలిటీ వాళ్ళు. నోటీస్ పంపించలేదా? నోటీస్ ఏమీ లేదు మాకు. నాకు కోర్టు ఉత్తర్వులు చూపించాము. వచ్చినారు ఆ బిల్డింగ్ మసీద్ పగల కొడతా ఉంటే మేము గమ్మున అయిపోయినాం. మసీద్ వక్ఫ్ బోర్డు ప్రాపర్టీ మా ప్రాపర్టీకి కోర్టు ఆర్డర్ ఉంది అని చూపించాము. చూసి కూడా జెండా కూడా పగలు కొట్టేసారు. ఇదంతా ఉంది. దయచేసి మీరు మాకు న్యాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా ఎమ్మెల్యే గారికి, మున్సిపల్ కార్పొరేషన్ వారికి, జిల్లా కలెక్టర్ వారికి, సీఎం గారికి విన్నవించుకుంటా ఉన్నా.